13వ వార్డు స్థానిక మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అలాగే పేద ప్రజల పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ పెరిగేలా, కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడేలా ఐటీ లాంటి ఇంటర్నేషనల్ సిలబస్ అమల్లోకి తీసుకువచ్చారన్నారు. 12వ వార్డు కార్పొరేటర్ ఎస్కే బాబు, అలాగే 13వ వార్డు కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, లక్ష్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు నల్లాని బాబు, 13వ వార్డు అధ్యక్షులు రాపూరు ప్రసాద్, వార్డు యువ నాయకులు కోటూరు శశి, బిట్టి సాయి, చిన్న పాల్గొన్నారు. తిరుపతిలో రోడ్లు కొత్తగా చూసారా? ఎట్టొచ్చాయా? అది ఎవరు వేశారు తెలుసా? పోన్లే, సంతోషం. నేను వీడికి మా నాయన్ని చూపించి, ఆయన ఎమ్మెల్యే కదా, టీటీడీ చైర్మన్ కదా, ఆయనకి మీరంటే చాలా ఇష్టం, మీతో కూడా చాలామందికి మంచి అనుబంధం ఉంది. ఆయన్ని చూసి నాకు ఓటేయమని మాత్రం నేను అడగడానికి రాలే. గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఈ 2 ఏళ్లలో అంతో ఎంతో ఈ ఊర్లో పనిచేసా, కొన్ని మార్పులు తీసుకొచ్చిన. మీరు ఎట్ట పుట్టారో, ఈ ఊరిలో ఎట్ట పుట్టి పెరిగినారో, నేను కూడా అట్టే పెరిగిన. నా ఊరికి రుణం తీర్చుకోవడంలో ఈ ఊరిని బాగా పెద్ద నగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసాం, 7 ఫ్రీ లెఫ్ట్లు, 5-6 స్లిప్వేలు, నగర కూడలన్నింటినీ సుందరీకరించడంలో భాగంగా మంచి మంచి విగ్రహాలన్నింటినీ ప్రతిష్ఠించడం, ఇవన్నీ చూసి ఉంటారు. రాయల చెరువు రోడ్లో కింద ఆర్యూబీ కూడా మనమే పూర్తి చేసింది. ఈ పక్కన ఎస్కే బాబు అంకులు వీళ్ళంతా లేకుండా ఉంటే ఒక రోడ్డు అని గోవిందరాజు స్వామి ఆర్ట్స్ కాలేజ్ పక్కన జ్యోతిరావు పూలే రోడ్డు, అది వచ్చి ఉండేది కాదు. ఉందో లేదో తెలీదు, సొంత డబ్బులతో కట్టించినాడు. సరే పోనీ మఠం జాగాలో మేము మేల్మరువత్తూరు పోతాము, ఆడ గుడి కావాలంటే ఈ మణెన్నతో గొడవ వేసి, మణెన్న ఎట్టిస్తావయ్యా, వాళ్ళు ఆ గుడి కడితే అయ్యప్ప స్వామి గుడి కడతారు, ఇంకొకరు శనేశ్వర స్వామి గుడి కడతారు, మొత్తం జాగా పోతుందని ఆయన రచ్చేస్తే ఆయనతో 3 నెలలు మాట్లాడకుండా మీకు మేల్మరవత్తూరు గుడి కట్టించాడు. సరే 20-30 ఏళ్ళుగా కాలేజీ కాడి నుంచి కొత్త ఇళ్ళకి రావాలంటే రోడ్డులే, ఆ పక్క ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళకంతా బురదలో రావాలా, అయ్యా మా ఇళ్ళకి బంధువులు కూడా రావడం లేదు, మాకు ఏదైనా అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బందిగా ఉందంటే, ఆ గాదిరెడ్డి గురవారెడ్డి వాళ్ళ భూమి కోర్టు కేసులో ఉంటే దాన్ని పోరాడి జ్యోతిరావు పూలే రోడ్డు వేయించినాడు. ఎమ్మెల్యే గారైతేమి, అభినయ్ రెడ్డి గారైతే అన్న వేసుకోన్నా, వేసేనా, ఎవడైతే మనం చూసుకుందాం అనేసి ఆ రోడ్డు గడ వేయటం జరిగింది. అదేవిధంగా మన ఫ్రీ లెఫ్ట్ రోడ్డు, దాన్ని కూడా ఆ సుధాకర్తో వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ఒప్పించి ఏదో ఒక విధంగా ఆ రోడ్డు వేయటం కూడా జరిగింది. ఈ సుశానాన్ గురించి కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని బాగా ఈ 7 వార్డులకి గిఫ్ట్గా మేము ఉండగానే దాన్ని పేరుండేట్టుగా చేద్దాం అనుకున్నాం. అంతలోకే కొంతమంది దాని మీద ఆర్డర్ తేవటం, స్టే తేవటం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎందుకు చేసినారంటే, మేము భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి అభినయ్ రెడ్డితో మేము ఉన్న సంబంధాలతో నేను అడిగిన ప్రతి ఒక్కటి మనకు చేశాడు. ఇప్పుడు ఆయన రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి మన ముందుకు వచ్చాడు.